కృష్ణ, వన్స్ అగైన్ ఏ వెరీ గుడ్ మార్నింగ్. అంటే భారత ప్రజలు ఏదైతే ఎదురు చూస్తున్నారో, ఏ వార్త వినాలని వాళ్ళు 15 రోజులుగా ఎదురు చూస్తున్నారో అది జరిగింది. కృష్ణ, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ రిషి. ఆపరేషన్ సింధూర్ అప్డేట్స్ కనుక మనం చూసుకుంటే, భారత ప్రభుత్వం ఏదైతే త్రివిధ దళాలతోనే ఈ ఆపరేషన్ చేసినట్లుగా మనకు తాజాగా అందుతున్నటువంటి సమాచారం. రాఫెల్ విమానాలతో ఈ యొక్క దాడి జరిగింది. రాఫెల్, అదేవిధంగా గ్రౌండ్ స్టాఫ్, ఆర్మీ, నేవీ, ఈ మూడు కలిపి చేసినటువంటి ఈ సంయుక్త ఆపరేషన్లో 9 ఉగ్రవాద శిబిరాలను మట్టుబెట్టారు. దానికి సంబంధించినటువంటి వివరాలు తాజాగా మన దగ్గర ఉన్నాయి. ఈ 9 శిబిరాల్లో ఒకటి మార్కస్ సుబానల్లా బావాల్పూర్ జైషీ మహమ్మద్ శిబిరం ఇది. తర్వాత మార్కస్ తైబా మురిదికే, ఇది ఎల్ఈటి జైషీ మహమ్మద్, అదేవిధంగా లష్కరే తోయిబా శిబిరం ఇది. మూడోది జైషీ మహమ్మద్ శిబిరం సర్జాల్ తహ్రా కలాన్ అనే ప్రాంతం. అదేవిధంగా హిజబుల్ ముజాహిద్దీన్ మెహమూమా జోయా సియాల్కోట్, ఈ సియాల్కోట్లోనే గతంలో మనం చూసాం లష్కర్ ఏదైతే సర్జికల్ స్ట్రైక్ కూడా జరిగింది. మళ్ళీ ఇదే స్థావరాన్ని హిజబుల్ ముజాహిద్ పెట్టింది. తర్వాత మార్కస్ ఐలే అదీద్ బార్మాలా ఎల్ఈటి లష్కరే తోయిబా శిబిరం ఇది. మార్కస్ అబ్బాస్ కోట్లీ జైషీ మహమ్మద్ శిబిరం ఇది. మార్కస్ రహీల్ షహీద్ కోట్లీ, ఇది కూడా హిజబుల్ ముజాహిద్దీన్ శిబిరం. షవాలి నల్లా క్యాంప్ ముజఫరాబాద్, ఇది లష్కరే తోయిబా క్యాంప్. సయేంద్ర బిలాల్ క్యాంప్ ముజఫరాబాద్ జైషీ మహమ్మద్ శిబిరం. ఈ 9 శిబిరాలపైన, 9 ఉగ్రవాద శిబిరాలపైన ఈరోజు త్రివిధ దళాలు మూకుమ్మడిగా దాడి చేశాయి. కేవలం ఇందాక మీరు చెప్తున్నట్లుగా పాకిస్తాన్ ప్రజలను కానీ, పాకిస్తాన్ సైన్యాన్ని కానీ ముట్టుకోకుండా కేవలం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ఈ యొక్క శిబిరాలను, ఉగ్రవాద శిబిరాలను మాత్రమే ధ్వంసం చేశాయి. గతంలో రాత్రిపూట వెళ్ళి సర్జికల్ స్ట్రైక్స్ పేరుతో చేశారు, కానీ ఈసారి మాత్రం చెప్పి మరీ దీన్ని కొట్టడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ పూర్తిగా విజయవంతమైంది. అయితే ఈ 9 స్థావరాల్లో ఎంతమంది చనిపోయారు, తర్వాత ఎంతమందిని అక్కడ మట్టుబెట్టారు అన్న వివరాలన్నింటినీ కూడా మరికొద్ది సేపట్లో ఇటు రాజ్నాథ్ సింగ్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి చెప్పబోతున్నారు. దానికి సంబంధించినటువంటి వీడియోలను కూడా విడుదల చేయబోతున్నారు. సో ఆపరేషన్ అయితే సక్సెస్ అయింది. అయితే రాఫెల్తో అదేవిధంగా దాడి చేసి వెనక్కి వచ్చే ముందు F-16 ఏదైతే అమెరికా పాకిస్తాన్కి ఇచ్చినటువంటి F-16 విమానంతో దాడి చేసే ప్రయత్నం, ప్రతిదాడికి దిగే ప్రయత్నాన్ని పాకిస్తాన్ చేసినప్పుడు F-16ని కూడా రాఫెల్ కూల్చివేసినట్లుగా కూడా మనకి సమాచారం ఉంటుంది. అయితే దానికి సంబంధించి కూడా వీడియోలు మరికొద్ది సేపట్లో విడుదల కాబోతున్నాయి. పాకిస్తాన్ కూడా ధృవీకరించింది. గతంలో బాలాకోట్, అదేవిధంగా ఇతర సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు పాకిస్తాన్ దాన్ని పూర్తిగా అసలు ఇటువంటి దాడులే జరగలేదు, అసలు ఎక్కడా జరగలేదు, వాళ్ళంతా వాళ్ళుగా చెప్పుకుంటున్నారు అని చెప్పే ప్రయత్నం చేసింది. తర్వాత ఇంటర్నేషనల్ మీడియాలో కూడా కొంతమంది ఔత్సాహికులు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి, బాలాకోట్ ప్రాంతానికి వెళ్ళి ఇక్కడెక్కడ కూడా సర్జికల్ స్ట్రైక్స్ జరిగినటువంటి ఆనవాళ్ళు కూడా లేదట్టు భారత్ వ్యతిరేకంగా కొన్ని సాక్ష్యాలను సేకరించే ప్రయత్నాలు కూడా చేశారు. సో అటువంటి గతంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి దాడి చేశాం, ఉగ్రవాద శిబిరాలను కూల్చివేశాం, దానికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా మనం తీసుకొచ్చాం, భారత సైన్యం తీసుకొచ్చింది, దానికి సంబంధించి ఆధారాలను కూడా ఇవ్వబోతుంది. ఈ దాడికి సంబంధించి రాజ్నాథ్ సింగ్ కూడా కొద్దిసేపు క్రితం స్పందించారు. ఆయన స్పందన కూడా మనం చూద్దాం. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది అంటూ కూడా ఆయన ప్రకటన చేశారు. ఆర్మీ, వైమానిక, నేవీ చీఫ్లతో కూడా నేను మాట్లాడానని ఆయన స్వయంగా చెప్పారు. తర్వాత ఆపరేషన్ స్థితి, భవిష్యత్ వ్యూహంపై కూడా త్రివిధ దళాలతో రాజ్నాథ్ సింగ్ చర్చించారు. తర్వాత ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ పీఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడులు చేశాయి త్రివిధ దళాలు. భారత్ పాక్ సరిహద్దుల్లో పరిస్థితులను నిశ్చితంగా రక్షణ శాఖ గమనిస్తూ ఉంది. రక్షణ సంబంధిత అన్ని సంస్థలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామంటూ రక్షణ శాఖ అధికారులు కూడా తెలియజేశారు. మొత్తానికి ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. భారత్ చాలా అప్రమత్తంగా ఉంది. ఇప్పుడే పాకిస్తాన్ ఇక్కడ విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తుంది.
అమెరికా, అదేవిధంగా చైనా, ఇతర ఆ, ఆ, అగ్రదేశాలతో కూడా సంప్రదింపులు జరిపే ప్రయత్నం చేస్తుంది. ప్రతీకార దాడులకు దిగుతామంటూ గేంకరిస్తూ ఉంది. కానీ ఆ అగ్రదేశాలు పాకిస్తాన్ని నిలువరిస్తున్నాయి. మీరు ఎటువంటి ప్రతిదాడులకు దిగొద్దని కూడా చెప్తుంది. అమెరికా కూడా కొద్దిసేపు క్రితం ప్రకటన చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే విమానాల రాకపోకలకు ప్రస్తుతం బ్రేక్ పడింది. ధర్మశాల, లే, జమ్మూ కాశ్మీర్, అమృత్సర్తో సహా కొన్ని కీలకమైనటువంటి విమానాశ్రయాల్లో ఆ యొక్క ఎయిర్పోర్ట్లన్నింటినీ కూడా మూసివేశారు. దానికి సంబంధించినటువంటి ప్రకటన కూడా కొద్దిసేపు క్రితం చేసింది. 9 నగరాలకు ఈ విమానాల రాకపోకలను ఎయిర్ ఇండియా పూర్తిగా రద్దు చేసింది. జమ్మూ కాశ్మీర్, లే, జోధ్పూర్, అమృత్సర్, భుజ్, జామ్నగర్, చండీగఢ్, రాజ్కోట్ వీటన్నిటికి కూడా ఎయిర్ ఇండియా తమ సర్వీసుల్ని రద్దు చేసింది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఈ విమానాలు పూర్తిగా రద్దయి ఉంటాయి. సో సరిహద్దుల్లో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి భారత ప్రభుత్వం సరైన సమయం చూసుకొని ఈ రోజు మాక్ డ్రిల్ జరగబోతుంది. ఇట్లాంటి మాక్ డ్రిల్ ఇంకా 3-4 జరుగుతాయి. ఆ తర్వాతనే పిఓకే పై విరుచుకుపడే అవకాశం ఉంటుంది. పిఓకేని కూడా మొత్తం ఆక్యుపై చేసుకుంటారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో రాత్రి హఠాత్తుగా ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ కి ఎయిర్ డిఫెన్స్